తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రధాన పార్టీలు తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తించాయి. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందని, సీఎం రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తోంది అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సీఎం రేవంత్ నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల జీవితాలు మారలేదని బండి సంజయ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలంటున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారు చేస్తూ ఉన్నాడు. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్ళీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్న మనవి చేస్తా ఉన్నాం. కమిట్మెంట్తో మీ గురించి ఆలోచించే ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి. అటువంటి పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడేటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చిన అధికారం ఒక్కసారి ఇవ్వండి బీజేపీకి అవకాశం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీ గతంలో అనేక పార్టీకి అధికారం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అప్పులు పెరుగుతున్నది తప్ప ప్రజల సంక్షేమం ఏ విధంగా పెరుగుతలేదు, ప్రజల సంక్షేమంగా బతికే పరిస్థితి లేదు, సంక్షేమ ఫలాలు మీకు ఎంతలేవు. అందుకే అందరికి ఇచ్చారు అధికారం, బీజేపీకి ఇవ్వండి ఒక్క అవకాశం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు చేసి చూపదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.